రైటర్స్ కష్టాన్ని దోచేస్తాడు సీను వైట్ల అని కామెంట్ చేశారు. అది వెంకట్ మీరు కూడా ఓ సందర్భంలో దాన్ని సపోర్ట్ చేసినట్టుగానే అనిపించింది. నేను సపోర్ట్ చేసిన వెంటనే సీను గారు బేసికలీ హార్డ్ వర్కర్ అండి. ఆయన మేము ఎవరం లేకుండా కూడా ఆయన రాసుకోగలడు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది చేయడం వల్లనే ప్రాబ్లం వచ్చింది ఫస్ట్. ఇప్పుడు మీ వల్లనే సినిమా ఆడింది అని పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు నాలుగు గోడల్లో మధ్యన కూర్చొని మేము కథ ఆలోచిస్తామండి. మేము ముగ్గురు ఆలోచిస్తాం. మెయిన్ థాట్ నాది అవ్వచ్చు, ఇంప్రూవైజేషన్ కోన గారు చేస్తుండొచ్చు, దానికి సపోర్టింగ్గా సీను గారు. మాకు ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు సీను గారి దగ్గరికి వచ్చే మనుషులందరూ సక్సెస్ వచ్చిన తర్వాత, దూకుడు తర్వాత వచ్చే వాళ్ళందరూ అంతా మీరేనండి, వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు, వేస్ట్ అని చెప్పేవాళ్ళు ఆయనకున్నారు. అలాగే కోన గారి దగ్గరికి వచ్చి ఏంటయ్యా మీరే అంతా మీ దాన్ని బట్టి అతను ఎదుగుతున్నాడు, ఎప్పటికి మారుతారు మీరు, బయటకు వచ్చేసేయండి అని. ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎదుగుతుంటే ఈర్ష్య అసూయలు కామన్ అండి. ఒక టీమ్ 8 సినిమాలు కలిసి చేయటం అనేది ఆ సక్సెస్కి మేము కూడా కారణం అనేది పీపుల్కి ఏంటంటే ఆ బ్రేకప్కి అది ఛాన్స్ ఎక్కువ ఇచ్చారు ఆ టైంలో. దాని ఏంటంటే మనసు కష్టంగా ఎక్కడ ఉంటుంది అని అంటే అది కూడా భరించి భాషా సినిమా అప్పుడు కలిసే ట్రావెల్ అయ్యామండి. అప్పుడు భాషా సినిమా ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎక్కడో చిన్న కోన గారికిను సీను గారికి మధ్యన రప్చర్ స్టార్ట్ అయింది. ఆ పర్సనల్, అది యాక్చువల్గా చెప్పాలంటే మోర్ పర్సనల్ అనుకోవాలి. ఇంకా ఆ రప్చర్ స్టార్ట్ అవుతుందో అందుట్లో భాగంగా నన్ను అసలు ఈ గొడవలకి ఏం సంబంధం లేకుండా సీను గారు నన్ను పాయింట్అవుట్ చేస్తూ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే కోన నువ్వు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనే ఒకలాంటి భావన ఎక్స్ప్రెస్ చేశారు. నేనేమనుకున్నానంటే అది వాళ్ళిద్దరికి మధ్యన జరుగుతున్న పర్సనల్ అభిప్రాయం, దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇలా బ్లేమ్ చేయటం అనేది నా మనసు కష్టంగా అనిపించింది. అందుకని నేను ఆగడి సినిమా చేయలేదని. అంతేగాని నాకు క్రెడిట్ ఇవ్వట్లేదనో, లేకపోతే నన్ను తక్కువ చేస్తున్నాడనో, నా కష్టం దోచుకుంటున్నాడనో అలాంటి ఫీలింగ్ తోటి నేను ఎప్పుడు ఆయన మీద బ్లేమ్ చేయలేదు. అదొకటి. కోన గారిది ఏంటంటే సరే నాళ్ళు చేసాం, ఇంకా సెపరేట్ అయిపోదాం బెటర్, ఎందుకంటే నాకు హార్టింగ్గా ఉంది ఆయన ఏదన్నా కొన్నిసార్లు మాట్లాడుతుంది. ఇది జనరల్గా ఏంటంటే ఆయన పెరిగాడు ఈయన పెరిగాడు, ఇప్పుడు ఎవరు నువ్వెంత అంటే నువ్వెంత అనే ఈక్వేషన్ వచ్చినప్పుడు కొంచెం అలాంటిది వస్తుందండి. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో బిగినింగ్లో జరిగిన మ్యాజిక్ ఇప్పుడు జరగాలి అని కోరుకుంటుంది తప్ప ఇప్పుడు కొత్తగా ఇంకోలాగా వెళ్తే బెటర్. ఇప్పుడు కోన గారి సినిమాల్లో ఇప్పుడు గీతాంజలి సెపరేట్గా తీసి సక్సెస్ అయ్యారు. ఇంకా ఇప్పుడు సీను గారు కూడా మిస్టర్ సినిమా సెపరేట్గా ఆయన విడుదల చేసుకుంటున్నారు. సో అది కూడా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.